మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. బృహద్వాదిష్టసిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మరాజుకు జై. సన్నిధి చేరితి మీదయ ఉన్నతమో బ్రహ్మ విద్యానార్తించుటకై ఎన్నో రీతులు తెలిపియు నన్నును కడతీర్చు తండ్రి నా ఎరుక బాపి. శాశ్వతమైన బ్రహ్మము జూపి కన్నవారి కన్న మిన్నగా జూతుని ఎన్నో రీతులు నిన్ను సన్నుతి చేయుదు. మన్ననతో నా ప్రార్థనను చేకొన్న వాడవటంచు నించెయు నామనంబున నీ పద ధ్యానంబు చేయుచునున్నవాడను నా ఎరుక బాపి. శాశ్వతమైన బ్రహ్మము జూపి నా తండ్రే నన్ను ఉండి లేక పొమ్మన్నాడి లేక పొమ్మన్నాడి రాక పొమ్మన్నాడి. గర్భ నరకము బొందు కడకొస్తూ తరమంచో గర్భ నరకము బొంద కడు కష్టతరమంచు నిర్భయమును జంద నిజము బోధించాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి లేక పొమ్మన్నాడి రాక పొమ్మన్నాడి. ఘనమైన ఈ జగతి కల వంటిదన్నాడి కల మేల్కాలకు నీవే కారణమన్నాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి. సాధన సంపత్తి సాధించుమన్నాడి సద్గంధ పఠనము సాధించుమన్నాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి లేక పొమ్మన్నాడి రాక పొమ్మన్నాడి. సాధు పొంగవులతో సహవాసమన్నాడి సాధు పొంగవులతో సహవాసమన్నాడి. సద్గురు సూచనకు సాటి లేదన్నాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి. ఎరుకకు ఎరుకైతే ఎరుక లేదన్నాడి. ఎరుక లేని బయలు వేదాంతమన్నాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి. పుడమిలో శ్రీకృష్ణ పురమునందున్నాడి. పుల్లయారుడుండి పరిపూర్ణాదీచికుడి
నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి, లేక పొమ్మన్నాడి, రాక పొమ్మన్నాడి. వేచి కొల్చిన నన్ను వెంకటాచలపతి, అచలానందుడా వంచు ఆశీర్వదించాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి, లేక పొమ్మన్నాడి, రాక పొమ్మన్నాడి. వేదాంతానందుడు వెంకటరమణయ్య, ఉల్లయారులతోను ప్రియ శిష్యుడన్నాడి. నా తండ్రి నన్ను ఉండి లేక పొమ్మన్నాడి, లేక పొమ్మన్నాడి, రాక పొమ్మన్నాడి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై సద్గురుదేవ. జై గురుదేవ్. జై. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న మనం శరీరం నేను అనుకుని అంతఃకరణ మాలిన్యంలో ఉన్నప్పుడేమో ఇంతకుముందు చెప్పినవన్నీ శరీర సంస్కారంగా వచ్చినవన్నీ వచ్చినాయి. కర్మలన్నీ తాను చేస్తున్నట్టుగా వచ్చాయి. కనుక దాని నుంచి ఏం నేర్చుకున్నాం నిన్నటి వరకు అంటే, అనేకమైనటువంటి పరిణామాలన్నీ శరీరం చెందుతోంది, మార్పు చెందుతోంది. ఎప్పటికీ ఒకే రకంగా ఉన్నటువంటిదేమో నీలోనే ఉండి, నీకు అధిష్టానంగా ఉండి, అంతఃకరణకు చైతన్యం ఇస్తూ, ఆ అంతఃకరణ ద్వారా నిన్ను నడిపిస్తున్నటువంటిగా ఉండి, ఆత్మస్థితిలో ఉండి ఏదైతే నేనంటోందో ఆ నేను అనేది ఆత్మగా ఉంది అనేది చదువుకున్నాం నెట్వర్క్. నాకు ఏ శరీర ధర్మమైనటువంటి నాకు లేవు కదా. శరీర ధర్మమైనటువంటి అన్నిటికీ నేను సాక్షిగా ఉన్నా. నా నేనండి పలుకుతున్న దాని యొక్క ప్రేరణతో, దాని యొక్క ప్రకాశంతో ఏ దానికైతే ప్రేరణ కలిగిందో అంతఃకరణకు, అది మళ్ళీ పనిముట్టు చేత వేరు వేరువన్నీ భావన చెంది తనలో కలిగినటువంటి కావేశాలతో, లేదంటే ఆలోచనలతో, సంకల్పాలతో, వికల్పాలతో ప్రవర్తిస్తోంది. అది నేను శరీరానికి విలక్షణమైన దానిని కదా భావన చెందాల్సింది. నేను శరీరానికి విలక్షణమైన దాన్ని కదా నేను. ఇది చేసుకున్న సంస్కారహితంగా ఈ శరీరం ఉన్నంతకాలం ఆయా కర్మలు అవన్నీ ఎప్పుడు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు. కాబట్టి ఇది ఏ సంస్కారాలను చేసుకుందో ఈ శరీరము, దానికి ఏవైతే అలవాట్లుగా మారాయో వాటితో సహా రోజువారీగా చేసుకునేటువంటి తన పనులు ఏవేవి ఉన్నాయో అవన్నీ చేస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడు వస్తూనే ఉంటాయి, రోజుకి ఏ రోజుకి ఆ రోజు ఆ పనులు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు అది చేస్తూనే ఉంటుంది. నేను ఆత్మను అనేటువంటి అనుభవం కావాలంటే ఈ శరీర ధర్మమైనటువంటి సంస్కారాలు, వాసనలే నాకు ఆధారం. నేను ఆత్మను అనేటువంటి అనుభవం కావాలంటే ఈ శరీర ధర్మంగా ఏమున్నాయో, ఏ సంస్కారాలు ఉన్నాయో, వాసనలు ఉన్నాయో వాటి ఆధారంగానే నీలో కలిగేటువంటి దానితో నువ్వే తక్కించుకొని ఏదిగా ఉంది, ఎప్పటికీ ఏ పరిణామం కూడా లేకుండా, పరిణామం అంతా దేనికి జరుగుతుంది, ఏది దీన్నంతటినీ నడిపిస్తున్నప్పటికీ వయసులో వచ్చే మార్పులు కానీ, వివిధ దశలు కానీ, వీటన్నిటితోనూ సంబంధం లేకుండా వీటన్నిటికీ అధిష్టానంగా ఉండి పనిచేస్తోంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన సంస్కారాన్ని శరీర భావనలో ఉంటూ, ఇప్పుడు వచ్చిన సంస్కారంతో నువ్వు శరీరం అనే దాంట్లోనే ఉన్నావు, మళ్ళా దాన్ని విడిచేమి లేవు. ఆ భావనలోనే ఉంటూ, శరీర భావనలో ఉంటూ దానికి చేసేటువంటి రోజువారీ పనులన్నీ యథాప్రకారం చేస్తున్నప్పటికీ
నేను ఆత్మను అనుకుంటూ నేను ఏ ఆత్మ అయితే నాలో ఉండి అన్నిటినీ పలికించి అన్నిటినీ గుర్తెరిగి అన్నిటికీ కారణమైనటువంటి అధిష్టానంగా ఉందో అది నేను. అది ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది, మార్పు చెందదు. దానిని విలక్షణంగా ఉంది దీంట్లోనే ఉన్నప్పటికీ, దీనికి దాని ప్రకాశం చేతనే ఈ శరీరం కదిలినప్పటికీ పనిచేసినప్పటికీ నేను ఆత్మను అనుకుంటూ, ఇప్పుడు ఈ కర్మ ఎవరిది? ఈ కర్మ చేయబడినటువంటి కర్మ, ఆ కర్మను నిర్వర్తించిండేదేమో శరీరమే. నువ్వు లోపల అనుకున్నటువంటి పని ఏది చేయాలని అనుకున్నావో ఆ పని నీ పనిముట్టు ద్వారా చేసావు. ఆలోచన మాత్రం దానికే వచ్చింది. మనసుకు ఆలోచన వచ్చింది, దానికి ప్రకాశకంగా ఉన్నటువంటి ఆత్మప్రకాశం ఉంది కాబట్టి పనిచేసింది. ఇప్పుడు ఈ కర్మ ఎవరిది? అది చేసినటువంటి ఆ పని జరిపించిన పని చేసినదేమో శరీరానిది. మరి నాకు లేదు కదా అని ఆ కర్మని విలక్షణంగా నాకు లేదు కదా అంటే, నేను సంకల్పించినట్టి నేను చేసేటువంటి ఆ పనిని నేను కావాలని నేను నిర్ణయించుకొని కర్తగా ఉండి చేస్తేనేమో దాని యొక్క ఫలితాన్ని అనుభూతి చెందడం కానీ, బాధ చెందడం కానీ, దుఃఖం చెందడం కానీ దాంట్లో పాలు పంచుకుంటుంది ఈ మనసుగా ఉన్నటువంటిది. కాబట్టి ఆ కర్మని విలక్షణంగా చూడాలి. శరీరానిదే చేసినప్పటికీ ఇప్పుడు నీకు ఒక బాధ వచ్చింది, లేదంటే మీ తల్లికో కుటుంబ సభ్యులకి ఎవరికో బాధ వచ్చింది. ఇప్పుడు తల్లి అనేటువంటి శరీర భావనలో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతున్నావు. నీ శరీరానికి ఏమి రాలే, నీ శరీరానికి అసలు బాధే రాలేదనుకో. ఒకవేళ నీ శరీరానికి వచ్చింది, లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి శరీరానికి ఓ జబ్బు చేయడమో, లేకపోతే వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చిందనుకో. ఈ బాధ చెందడం అనేది ఏం చెందుతోంది? బాధ నీలో మనసులో బాధ మొదలైంది. కాబట్టి మీ తల్లికి బాధ వచ్చింది అంటే, ఇప్పుడు తల్లి అనేటువంటి శరీర భావనలో ఉన్నప్పుడు నువ్వు ఏ భావనలో ఉన్నావు? తల్లి శరీరం అనే భావనలో నీ తల్లి కాబట్టి శరీరంతో ఏర్పడిన బంధం, నీ శరీరానికి తల్లి శరీరానికి ఉన్నటువంటి బంధం తల్లే కనింది కాబట్టి ఆ తల్లి శరీరం భావనలో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతున్నావు. నా తల్లికి వచ్చిందని నా తల్లికి వచ్చిందని బాధపడుతున్నావు. నీ శరీరానికి ఏమీ కాకపోయినప్పటికీ బంధంగా భావించావు కాబట్టి ఆ తల్లి శరీరానికి బాగలేనప్పుడు నీలో భావన కలిగింది, బాధ అనేటువంటి భావన. నువ్వు బాధపడుతున్నావు నా తల్లికి వచ్చిందని, కష్టం వచ్చిందని బాధపడుతున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వు శరీరానికి విలక్షణమై ఉన్నావు. నీ శరీరానికి ఏమి కాలే, నీ శరీరానికి విలక్షణమయ్యే ఉన్నావు. నువ్వు నీ శరీరంతో ఏం భావన చెందకపోయినప్పటికీ తల్లి అనేటువంటి బంధం ఏర్పరచుకున్నటువంటి శరీరానికి విపత్తు కలిగినప్పుడు, అంటే ఆ అనారోగ్యము ఇతర కష్టం ఏదైనా వచ్చినప్పుడు విలక్షణమై ఉండి బాధ మాత్రం నువ్వు చెందుతున్నావు. నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందకపోయినప్పటికీ, నీ శరీరం కానప్పటికీ, విలక్షణమై ఉన్నప్పటికీ బాధ చెందుతూ ఉన్నావు. నువ్వు ఆత్మస్వరూపునిగా వచ్చావు, ఆత్మస్వరూపుగా వచ్చినావు. ఇప్పుడు ఆత్మస్వరూపంలో నువ్వు ఇప్పుడు ఉన్నప్పటికీ నీలో ఉండే మనసు అంతరంగ చతుష్టయము ఏం ఆలోచించింది అంటే, నీతో బంధం ఉన్నటువంటి తల్లి యొక్క కష్టానికి నీ మనసు స్పందిస్తోంది. నీకు సంస్కారయుతంగా నీ తల్లి నీకు అవినాభావ సంబంధం ఉంది కనుక ఇప్పుడు నీ దగ్గర ఉంటుంది. నీ తల్లి ఎందుకుంది? నీ తల్లికి అవినాభావ సంబంధం ఉంది. తల్లే కడుపులో పెంచి నిన్ను కనింది కాబట్టి ఆ తల్లి అనే బంధము అనేది ఉంది కాబట్టి నీ దగ్గర ఉంది, నీ అవినాభావ సంబంధం ఉన్నందువల్ల. అక్కడ కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? తల్లిగా కాకు, వ్యవహారంలో ఉండు. ఇప్పుడు ఆ బాధ అనేది నువ్వు పంచుకోవడానికి వీలు లేదు. నా తల్లి అన్నప్పుడు ఆ రజోగుణ సంబంధంగా వచ్చినప్పుడు బాధ సుఖ దుఃఖాలు వచ్చినాయి. నీకు భావనలో బాధ సుఖ దుఃఖము, సుఖం వస్తే సుఖము, దుఃఖం వస్తే దుఃఖము నువ్వు చెందావు నీ తల్లికి జరిగినప్పటికీ కూడా. కానీ ఆ బాధను నేను అనుభవిస్తాలే, నీకు నొప్పి తగ్గిపోతుంది అనడానికి లేదు. ఆమె శరీరానికి ఆమెకు వచ్చినటువంటిది ఆ బాధ అనుభవం ఆమె చెందుతూ ఉంటుంది.
ఆ కాలుకో చేతికో ఎక్కడో వచ్చినా లేదంటే లోపల అనారోగ్యం కలిగినా దానివల్ల ఏర్పడే బాధ అనే ఫలితాన్ని నువ్వు దుఃఖంగా నువ్వు దుఃఖం చెందుతున్నావు కాబట్టి నీకున్నటువంటి అవినాభావ సంబంధంతో దుఃఖం చెందుతున్నావు కాబట్టి చెందుతున్నావు కానీ ఆ తల్లి పడేటువంటి కష్టంలో పంచుకునేకి ఆ నొప్పి కానీ ఇంకోటి కానీ ఎవరు పంచుకుంటారు? ఆమె ఎవరికి వచ్చిందో వాళ్ళే అనుభవించాల్సిందే ఇది. కాబట్టి రజోగుణ సంబంధంగా వచ్చినప్పుడేమో బాధ సుఖదుఖాలు వచ్చినాయి. దాంట్లో నువ్వు నీలో మనసులో బాధ కలగాల్సిందే తప్ప నువ్వు నొప్పిని పంచుకోను లేవు, నువ్వు ఏ రకంగానూ తగ్గినూ లేవు. అది వైద్యం చేస్తే పోతే పోవాల్సింది, మళ్ళా మామూలు స్థితికి రావాల్సిందే తప్ప. కాబట్టి నువ్వు పంచుకునేది ఏమున్నది? ఎవరికి బాధ వస్తే వాళ్ళు చేయాల్సిందే. కాకపోతే భావంలో నీకు బంధాన్ని భావిస్తున్నావు కాబట్టి నువ్వు బాధ చెందుతున్నావు, నువ్వు కూడా దుఃఖం చెందుతున్నావు. కానీ దాన్ని ఏమో నువ్వు అనుభవించలేవు. ఎవరికి వచ్చినాక వాళ్ళు ఆ నొప్పిని ఆ బాధను వాళ్ళు అనుభవిస్తారు. సత్వగుణంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా ఉంటావు, బాధ ఉంటుంది కానీ ఉదాసీనంగా ఉంటావు. సత్వగుణంగా ఉంటే ఏదో వచ్చినప్పుడు దాన్ని పెద్దగా సీరియస్గా పట్టించుకొని దాని పట్ల దుఃఖాన్ని చెందడం కానీ లేకపోతే అనుభూతి చెందడం కానీ ఉండదు. సత్వగుణంలో ఉన్నప్పుడు బాధ ఉంటుంది కానీ రజోగుణంలో ఉన్నంత బాధ ఉండదు. రజోగుణంలో ఏమవుతుందంటే తీవ్రత, మనసు తీవ్రంగా చలించినటువంటిదై భావోద్వేగానికి గురవుతుంది. సత్వగుణంలో ఏమవుతుందంటే సాదాసీదాగా తీసుకొని దాన్ని భావోద్వేగానికి గురి కాదు. ఇక్కడేమో భావోద్వేగంతో గురి అవుతుంది రజోగుణంలో ఉన్నప్పుడు. రజోగుణంలో ఉన్నంత బాధ సత్వగుణంలో ఉన్నప్పుడు ఉండదు. ఉదాసీనంగా ఉండి ఏం చేస్తావు? సేవ చేస్తావు. ఉదాసీనంగా ఉండి అంటే దాన్ని నీకొచ్చిన దానిగా దుఃఖించుకుంటూ అయ్యో అని చెప్పి మళ్ళీ తల్లి బాధపడి ఒక పక్క ఏడుస్తుంటే ఆ కలిగినటువంటి బాధకు నువ్వేమీ ఏడవు. ఆ ఏడ్చే వాళ్ళు ఆ తీవ్రతగా తీసుకుంటారనమాట. మనసులోకి వాళ్ళు తీవ్రంగా తీసుకున్నారని అర్థం. సత్వగుణంలో ఉండేవాడు ఏం చేస్తాడు? మౌనంగానే ఉండి లోపలనే ఆ బాధ అనుకొని ఆ దాని పట్ల ఏం చేస్తాడు అంటే తాను సేవ చేస్తాడు ఖాళీగా. బాధ ఏముంటుంది కానీ ఉదాసీనంగా ఉండి ఈ బాధలు అనేటివి అందరికీ వచ్చేటివే, నాకు వస్తాయి, నీకు వస్తాయి, అందరికీ వస్తాయి, తల్లి అయినా తండ్రి అయినా ఇంకోరికైనా అవి వచ్చేటివేలే అని చెప్పి ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. ఆ బాధ కొంచెం పోయేటట్టుగా ఏవో తాను సొంతం చేసుకోలేదు కాబట్టి సేవ చేస్తున్నాడు. మరి అట్లా అయినా నీకు అవినాభావ సంబంధంగా సంస్కారం ముద్రలు పడుతున్నాయి కదా. అట్లా సేవ చేసినప్పటికీ సత్వగుణంలో ఉండి రజోగుణంతో తీవ్రత చెందకుండా సత్వగుణంలో ఉండి ఏవో కొన్ని సేవలు చేస్తే, కొన్ని పనులు చేస్తే ఆమెకు సంబంధించినవి ఆ తల్లికి కొంతవరకు తాను చేసుకోలేనివన్నీ నేను సహాయం చేసి పెట్టినట్టుగా చేస్తే, సేవ చేస్తే, మరి అట్లయినా కూడా నీకు అవినాభావ సంబంధంగా ఈ అవినాభావ సంబంధంగా మాతృమూర్తి అనే ప్రేమతో నువ్వు చేసినప్పుడు ఆ సంబంధంగా కొన్ని సంస్కారాలు వచ్చి పడుతున్నాయి కదా, ముద్రలు పడుతున్నాయి కదా నీ మీద. ఆ ప్రేమ అనే ముద్ర, భావం అనేది, బంధం అనేది అవి వస్తున్నాయి కదా నీకు. కనుక ఇప్పుడు నువ్వు నీ తల్లికి నీకు ఉన్నటువంటి సంస్కారయుతంగా రద్దు చేసుకుంటేనే కానీ మళ్ళీ జన్మకి మీరు రాకుండా ఉండరు. తల్లి కూతుళ్ళైనా కూడా, తల్లి బిడ్డలైనా సరే ఈ జన్మకు ఏ విధంగానూ నువ్వు సేవ చేయాలి. నీకు నీకు నేను రుణం తీర్చుకోవాలి, నన్ను కని నన్ను పెంచింది నా తల్లి అనే భావంతో నువ్వు సేవ చేస్తున్నావు. కానీ దాన్ని ఏం చేసుకోవాలి అని అంటే సంస్కారయుతంగా రద్దు చేసుకోవాలి. సంస్కారయుతంగానే నీ పని నువ్వు చేస్తూ కర్తృత్వంగా నాకు కర్తృత్వాన్ని ఆపాదించుకోకుండా యథాలాపంగా నువ్వు ఎవరికైనా, ఇప్పుడు ఆ తల్లి అనేదే కాదు, ఎవరికైనా నీ సమీపంలో తెలిసిన వాళ్ళకు నీకు కనుక గురువుకో శిష్యులకో మిత్రులకో స్నేహితులకో ఎవరికైనా కలిగినప్పటికీ వాళ్ళకి ఏదైనా సహాయం కూడా చేయవచ్చు. ఇక్కడ తల్లి కాబట్టి ఇంట్లోనే నీతో పాటు ఉంది కాబట్టి నువ్వు కొన్ని సేవలు చేసినప్పటికీ దాన్ని మళ్ళా కర్తృత్వంగా బంధంగా ఇంతకుముందు రజోగుణంలో చెప్పినట్టు తీవ్ర భావోద్వేగంతో కనుక చేసావనుకో ఇంకా అది అది ప్రేమ పాశం అంటే ఎట్లాంటిది అంటే ఇంకా అది బంధంగా ఇరికించుకున్నట్టు.
నువ్వు చేయాలి కాబట్టి నువ్వు చేయి, నీ కర్తవ్యం అంతే తప్ప దాన్ని ఏం చేసుకుంటావంటే సంస్కారయుతంగా మళ్ళీ బంధాన్ని ఎట్లా కొనసాగించుకొని బంధంతో దుఃఖించుకో. బంధంతో దుఃఖిస్తే బంధం బంధంగానే ఉండి మళ్ళా బంధమే మళ్ళీ బంధాలే మళ్ళా తీసుకొచ్చే కారణాలు అవుతాయి. కాబట్టి నువ్వు ఒక అకర్తగా నీ చేయాల్సిన బాధ్యతగా చేయంతే. కాబట్టి అట్లా చేసుకుంటే కూడా ఈ సంస్కారయుతంగా నీకు చేస్తున్నటువంటి నీ సేవకు సంస్కారయుతంగా చేసినప్పటికీ కూడా, ఉదాసీనంగా ఉండి సేవ చేసినప్పటికీ కూడా బంధముగా భావించకుండా చేయాలి. బంధాలు మళ్ళీ ఏమవుతాయి? బంధాలు అనేకంగా ఆ బంధమే నీకు కర్తగా మార్చి నీ చేస్తున్న దానికి కర్తృత్వంగా మళ్ళీ రుణపడే విధంగా రుణం తీర్చుకున్నప్పటికీనేమో ఏవో కొన్ని మిగిలి ఉన్నటువంటి మళ్ళీ జన్మకు మళ్ళీ ఆ తల్లి దగ్గరే పుట్టచ్చు, ఇంకో చోట జన్మకు కారణమైనటువంటి దాంట్లో ఉంటావు. కాబట్టి మీరు మళ్ళీ జన్మకు రాకుండా ఉండరు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరికి తీవ్రమైనటువంటి బంధాన్ని కల్పించుకుంటే మళ్ళీ జన్మకు వస్తారు. కాబట్టి సేవ చేయాలనే పద్ధతిలో బాధ్యతగా చేయాలి అంతే. దుఃఖించి దాంతో తాయత్వం చెంది చేసినామనుకో, ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉండొచ్చు, కానీ అది బంధముగా అట్లే కొనసాగరాదు. కనుక ఇప్పుడు నేను ఆత్మననే భావంతో ఉండి నేను ఆత్మస్వరూపురాలిని, నా శరీరానికి ఆమె శరీరానికి ఆమె పెంచి పోషించి కన్నది కాబట్టి శరీరబంధంగా ఏర్పడింది ఈ శరీరం. కాబట్టి అది శరీరమే, ఇది శరీరమే. ఆ శరీరానికి కష్టం వచ్చింటే ఈ శరీరంతో నేను సేవ చేస్తున్నా అంతే. ఆ ఆత్మను మళ్ళీ ఈ ఆత్మలో తగిలించుకొని బంధంగా భావించి దుఃఖించి దీని బంధంగా ఈ విధంగా చేయకుండా నేను ఆత్మస్వరూపురాలిని, ఆమె కూడా ఆమె యొక్క చైతన్యం యొక్క స్వరూపురాలే. శరీరంగా భావిస్తున్నవి రెండు మధ్యలో వచ్చినవి. ఆ శరీరాలు తగిలించుకొని వచ్చాయి కాబట్టి మళ్ళీ శరీరానికి శరీరం చేసింది. ఈ భావన చెందినదేమో మనసే అయినప్పటికీ భావన ఏ విధంగానంటే మనసులో నేను ఆత్మస్వరూపురాలిని, నా బాధ్యత కాబట్టి నా కర్తవ్యం కాబట్టి కొన్ని చేయడానికి నేను పూనుకొని చేశాను అనే భావనలో ఉండి, ఇప్పుడు నీ తల్లిగా శరీర ధర్మంగా ఉన్నది తల్లిగాను, నీ తల్లిగా శరీర ధర్మంగా ఉన్నది ఆమె శరీరంగా. శరీర ధర్మంగా ఉన్నప్పుడు తాదాత్మ్యం లేకుండా, శరీర ధర్మంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? తాదాత్మ్యం చేయకుండా, అంటే దానితో శరీరానితో తాదాత్మ్యం కాకుండా నేను ఆత్మను కనుక నాకు ఎట్టి సంబంధము లేదు, ఆత్మకేమీ ఎట్టి సంబంధము లేదు. నా శరీరానికి రూపకల్పన చేసినటువంటి గర్భం ధరించి నన్ను కన్నటువంటి తల్లి శరీరంతోనే నన్ను సృష్టించింది. ఆ శరీరము నా శరీరము రెండు శరీరాలే. కాబట్టి నేను ఆత్మను కనుక నాకు ఎట్టి సంబంధము లేదు, కానీ శరీర ధర్మంగా ఉంది. ఈ శరీరానికి ఆ శరీరం మొదట ఆధారంగా ఉండి దాని ద్వారా వచ్చింది కాబట్టి శరీర ధర్మంగా ఉంది. ఆత్మ సంబంధంగా ఏ సంబంధము లేదు, అవి స్వతంత్రంగా ఉన్నాయి. కాబట్టి నాకు శరీర ధర్మంగా ఉన్నది కాబట్టి ఇది ఖర్చు చేసుకుంటేనే కదా ఈ ధర్మము. ఆమె కని నన్ను పెంచి పోషించింది, నేను ఆ విధంగా రుణపడి ఉన్నా, శరీరపరంగా రుణపడి ఉన్నా. కాబట్టి నేను ఏదో సేవ చేసి కదా నా రుణం తీర్చుకోవాలి అంటే ఈ సంస్కారవంతంగా వచ్చినటువంటి శరీర ధర్మంగా వచ్చినటువంటి సంస్కారం రద్దు కావాలంటే నేను ఆత్మస్వరూపురాలుగా, ఆమె ఆత్మస్వరూపురాలుగా, ఆమె తత్వం ఆమెది, ఆమె శరీర ఆత్మస్వరూపురాలుగా భావిస్తుందో లేదో, మనసులో అంటే ఎవరు వాళ్ళకే కదా. కాబట్టి నేనైతే ఏం చేయాలి? సేవ చేస్తున్న కూతురు ఏమనుకోవాలి? నేను ఆత్మస్వరూపురాలిని కాబట్టి నాకు ఆత్మస్వరూప పరంగా ఏ సంబంధము లేదు, శరీర ధర్మంగా ఉన్నది. కానీ శరీర ధర్మంగా నాకు ధర్మం ఉంది, చేయాల్సిన పని, ఆమెకు సేవ చేయాల్సిందంతా శరీర ధర్మంగా ఉంది. కాబట్టి ఇది ఖర్చు చేసుకుంటేనే కదా నా సంస్కారాలు రద్దయి నాకు మళ్ళీ రుణపాశం అనేది ఏమీ లేకుండా ఉండేది. నేను ఇది ఖర్చు చేసుకోవాలి కాబట్టి శరీర ధర్మంగా చేస్తున్న సేవ, ఆత్మపరంగా ఏ సంబంధము లేదు. నేను ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని అనే భావన చెందాలి. అప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే
ఎటువంటి మమకారాలు ప్రత్యేకంగా దుఃఖాలు మమకారాలు దాంట్లోకి భావోద్వేగం చెందకుండా కేవలంగా కేవల సాత్విక గుణంతో సత్వగుణంతో ఉండి ఉదాసీనతతోనే ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి తాదాత్మ్యం శరీరానికి ఆమెకు బాధ కలిగింది కాబట్టి ఆ మూలుగుడము ఏడ్చడం అనేటివి ఉంటాయి. శరీరానికి కలిగి ఏదో అనుభవిస్తోంది. లోపల వచ్చిన జ్వరంగా తీవ్రమైనటువంటి అనారోగ్యం కావచ్చు, లేదా బాహ్యంగా ఏమైనా శరీరానికి కలిగినటువంటి కష్టాలకు ఆమె చెందుతోంది. నువ్వేం పంచుకోలేవు బాధని. ఆ నొప్పి నువ్వు పంచుకున్నందువల్ల శరీసగం తీసుకుందాం పట్టు వస్తువును, ఓ మొక్క ఉంది, ఒక కాయ ఉంది, ఓ పండు ఉంది, ఓ తినడానికో ఇంకో దానికో పంచుకునేట్టు శరీసగం తీసుకుందాం పట్టు అనేటట్లు ఉండదు అది. కాబట్టి ఆమె బాధ ఆమె పడుతుంటే నువ్వు ఈ రకమైన తీవ్రత లేకుండా భావంలో మాత్రం శరీరంతో ఆ శరీరంతో నీకు రుణానుబంధం ఉంది కాబట్టి ఆ శరీరానికి వచ్చిన కష్టాన్ని ఈ శరీరంతో సేవ చేసి తీర్చుకోవాలి అంతే, నువ్వు భావోద్వేగం చెంది చేయకుండా. కాబట్టి ఎటువంటి మమకారాలు ప్రత్యేకంగా కురిపించినటువంటి బంధం స్థాయిలో లేకుండా మీలో ఏ విధంగా ఉండాలి, మీలో స్పందన రాకూడదు. ఒక పని మనిషిగా పనిచేస్తూ ఉండాలి. ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకున్నావు, ఆమెకేం బంధము లేదు. నీ శరీరంతో బంధం ఉందా? మీ ఇంట్లో పెట్టుకున్నావు, ఈ పనులన్నీ సొంతంగా చేసుకోలేక పెట్టుకున్నావు. ఆమె వచ్చి ఆమె పనులన్నీ చేసిపోతుందా లేదా? ఏవైనా మీకు సేవలు ఉంటే అవన్నీ చేసిపోతుంది కదా. ఒక పని మనిషిగా పనిచేస్తూ ఉండాలి. ఆ పని మనిషి ఎట్లా పని చేసిపోతుందో నువ్వు కూతురువే అయినప్పటికీ శరీర సంబంధంగా ఉన్నటువంటి దానితో శరీర సంస్కారాలతో పనిచేసి చేసుకోవాలి. అంతేగాని తీవ్రత పొందినటువంటి దుఃఖావేశంలో కానీ లేదంటే ఆనందావేశం కానీ ఏది కలిగినప్పటికీ అది కలుగుతున్నది లోపల కలుగుతోంది కాబట్టి ఆ కలుగుతున్న సంస్కారం కొనసాగితే మళ్ళీ బంధం అట్లాగే ఉంటుంది కాబట్టి అది జన్మకు తెస్తుంది కాబట్టి ఎట్లా చేయాలి, అకర్తలాగా ఇంట్లో పని మనిషి ఎట్లా చేసిందో అట్లా చేసినట్టుగా చేయాలంతే. ఏం జరిగినా ఆ అమ్మాయికి పట్టడం లేదా, శుభకార్యం జరిగినా చెడు కార్యం జరిగినా బాధలు జరిగినా ఆ పని మనిషి అనే అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళింట్లో శుభకార్యం జరిగింది, వీళ్ళింట్లో ఓ మనిషి చనిపోయాడు, వీళ్ళింట్లో ఇంకోటి ఏది ఏవో బాధలు వచ్చాయి, అయినప్పటికీ ఆ టయానికి రావాలి, తన పని చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అంతే కదా పని మనిషి పని. కాబట్టి ఏం కల్పించుకోలేదు, తన జీతానికి తగినట్టుగా పనిచేస్తోంది తప్ప ఈ భావోద్వేగాలు ఏవి కల్పించుకోవట్లే. ఈ భావోద్వేగాలతో తను దుఃఖపడట్లే. కారణము పని మనిషిలాగా ఉంది, తను చేయాల్సిన సేవ ఉదాసీనంగా చేస్తుంది. అక్కడ తల్లి బిడ్డల్లో కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సేవ చేస్తూ ఉన్నప్పటికీ నీ సేవ చేయాల్సింది శరీర ధర్మంగా చేసుకుంటూ ఉండు. లోపలికి భావోద్వేగాన్ని తీసుకొని భావోద్వేగంతో చేయకుండా ఉండు అని చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు ఈ శరీర ధర్మంగా కర్తవ్యం నీకు. ఆమెకున్న సంస్కారం ప్రకారం నువ్వు కర్మ చేయి. ఇది శరీర ధర్మం, నాకు లేదుగా అని. ఈ శరీర ధర్మం కదా నాకు, నా తల్లికి సహాయపడడం. నా చిన్నప్పుడు నా శరీరాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా స్నానం చేయించి నాని లాలించి పాలించి అంతటి చేసి నన్ను స్వతంత్రంగా పని చేసుకునే స్థితికి శరీరం ఏ శరీరం చేసింది? తల్లి శరీరం చేసింది. శరీర పరంగా వచ్చినటువంటి సంస్కారం వల్ల మళ్ళీ నువ్వు ఇప్పుడు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి శరీర ధర్మంగా నువ్వు చేస్తున్నావు. అదే పనిగా పైన పని మనిషి చెప్పిన విధంగా నువ్వు శరీర ధర్మంగా శరీరానికి శరీరంతో చెయ్యి. ఆ కర్మ ఏం చేయాలంటే ఆ కర్మ చేస్తున్నది నేను అని ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దానితో భావన చెందకు. ఆ కర్మ నేను చేస్తున్నాను అంటే నువ్వు కర్తవైపోయినట్టు. కర్మ ఫలితాన్ని మళ్ళీ పొందడానికి మళ్ళీ బంధం అట్లాగే ఉండి సంస్కారాలుగా మారినటువంటి బంధం మళ్ళీ కొత్త బంధాన్ని తెస్తుంది జన్మనిచ్చి. కాబట్టి శరీర ధర్మంగా చేయి. ఆమెకున్న సంస్కారం ప్రకారం నువ్వు కర్మ చేయి. ఇది శరీర ధర్మం, నాకు లేదు కదా అని. ఈ విధంగా శరీర ధర్మంగా నువ్వు చేస్తుంటే ఏమవుతుంది అంటే శరీర ధర్మమైన సంస్కారాలు ఖర్చు అవుతూ ఉంటాయి, కొత్తవి ఏర్పడవు. శరీర ధర్మంగా ఉండేటువంటి సంస్కారాలు కొన్ని ఖర్చు అవుతూ ఉంటాయి. శరీరంతో నువ్వు పొందినటువంటివి నువ్వు చేస్తున్నటువంటి సంస్కారం వల్ల, నువ్వు చేస్తున్నటువంటి తల్లికి చేస్తున్న సేవ వల్ల కొన్ని సంస్కారాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి.
కాబట్టి కొత్తవి ఏర్పడవు, కొత్త కర్మలు ఏమీ ఏర్పడవు. ఉన్న ఉన్న కర్మలుగా చేసిన ఫలితంగా వచ్చినటువంటివన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి పాతవి ఖర్చు అవుతూ ఉంటాయి. వెంకటదాసు, పేపరు ఇవి తీసుకొని ఉన్నావా? వెంకటదాసు, అన్నా ఈ పేజీ ఓపెన్ చేసుకొని ఉంటే మరి ఈ పేజీ ఏమైనా కొనసాగిస్తావా? అయిపోయినాడు పనులు చూసుకుంటా పోయి కొన్ని వాళ్ళు. నేను బస్ దగ్గర బయలుదేరినా. బస్సుకి వెళ్తాను. అవు ప్రయాణం ఎక్కడో చేసినట్టు కదా. అవు లేదు లేదు, 6 గంటలకు పెట్టద్దు పెయింట్లు. సరే సరే 6 సరేలే గంటలకు 6 సరే గంటలకు బస్సు. సరేలే ఆ సరే బస్సుకు పెట్టడానికి బయలుదేరిన. సరేలే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు. అట్లా శరీర సంస్కారంతో, శరీరం చేయాల్సిన పనులతో కొన్ని సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటూ ఉంటే, ఖర్చు అవుతూ ఉంటే శరీర బంధం అనేది శరీరంగా భావించవు. శరీర బంధంగా చేసినటువంటి సేవలు శరీర బంధంగానే చేసావు, శరీరంగా చేసావు. నేను ఆత్మస్వరూపురాలిగా ఉన్నటువంటి స్థితిని స్థిరపరచుకుంటావు. అప్పుడేమో దుఃఖంతో చేయలే, బాధతో చేయలే, లేదంటే ఏదో సంతోషం కలిగినప్పుడు సంతోషంతో ఎగిరి గంతేలే. నువ్వు చేయాల్సిన పని నువ్వు రజోగుణ సంబంధమైనటువంటి భావోద్వేగంతో కాకుండా సాత్వికమైనటువంటి దాంతో, ఇంతకుముందు పోల్చారు కదా, పని మనిషి ఏ విధంగా వచ్చి ఇంట్లో చేసిపోయిందో, ఇంట్లో జరిగే పెళ్లికి కానీ, ఇంట్లో జరిగే సావుకు కానీ, ఇంట్లో జరిగే మంచి చెడ్డలనే పనులకు కానీ, కష్ట నష్టాలకు కానీ ఏ సంబంధం లేదు. ఏమేమి పనులన్నీ అప్పచెప్పారో, కసువుడుసరం పాత్రలో ఇంకా ఏం చెప్పారో అవన్నీ ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా అట్లా ఏం చేసిందంటే తన పనిని చేసుకుంటూ పోయింది. అంటే ఆ విధంగానే నువ్వు ఇంట్లోనే ఉన్నప్పటికీ, తల్లిగా భావన చెందినప్పటికీ, నీ శరీరాన్ని కన్నందుకు నీ శరీరంతో సేవ చేయంతే. ఆత్మ అనే దానికి ఆత్మగా స్థిరపడుతూ మాత్రం ఉండు. నేను ఆత్మస్వరూపురాలిని, ఈ ఆత్మకు మాత్రం ఏ బంధము లేదు. నా శరీరానికి ఆమె శరీరానికి ఆ కన్నబంధం ఉంది. ఆ బంధంగా ఉన్నటువంటి దానివల్ల ఆ బంధానికి ఏం సేవ చేయాలో ఆ పని నేను చేయాలి అనేది మాత్రమే చేసుకుంటూ ఉండు. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా ఈ సంబంధించిన వ్యవహారం ఇట్లా ప్రతి విషయాన్ని తీసుకోమన్నాడు. ఏమని? అనాత్మ పదార్థం నుంచి ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు. నువ్వు అనాత్మ పదార్థం అంటే అనాత్మ పదార్థమే శరీరం. శరీరం అనేది ఏమో జడమైనటువంటి, దానికి సొంతంగా చైతన్యం లేదు. ఆత్మ చైతన్యం చేత మనసు, బుద్ధి, అంతఃకరణం పనిచేస్తే మిగిలినవన్నీ పనిచేస్తాయి. లేదంటే మిగిలినవన్నీ మూర్ఛ వచ్చినట్టో, లేకపోతే గాఢ నిద్రావస్థలో ఏ పని లేకుండా, కదలిక లేకుండా ఉన్నట్లు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి? నేను శరీరంతో చేసేటివన్నీ అనాత్మ పదార్థమైనవి. దీంట్లో ఆత్మగా ఉన్నదేమో ఆత్మస్వరూపంగా అట్లే ఉంది. కాబట్టి శరీరంగా చేస్తున్నటువంటి దాన్ని నేను కర్తగా తీసుకోకుండా నేను చేయాల్సినటువంటి బాధ్యతగా నేను చేస్తున్నా అని తీసుకో. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా ఆ సంబంధించిన వ్యవహారం నీతో మాట్లాడడం కానీ, చేయడం కానీ జరుగుతుంది. నీకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, బంధువులో ఇంకోరో, వాళ్ళంతా శరీరం ద్వారా బంధుత్వం ఏర్పడిన వాళ్ళు. నీ తల్లి నీకే విధంగా జన్మనిచ్చిందో, మీ తాతో ఇంకోరో ఆమెకు జన్మనిచ్చిన వాళ్ళు, ఆమెకు సోదరులు, వాళ్ళంతా శరీర సంబంధమైనటువంటి వాళ్ళు, ఆమె శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు. అట్లా బంధించినటువంటి బంధువులు వచ్చారు. ఆ సంబంధించిన వ్యవహారం నీతో మాట్లాడడం, చేయటం కానీ జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి తిట్టారనుకోమ్మా, ఎవరో నీకు సంబంధించిన బంధువులు ఏదో విషయమై, సంస్కారయుతంగా వాళ్ళకి నీకు వైరుధ్య సంస్కారాలు ఉన్నాయి. ఈ వైరుధ్య సంస్కారాలు ఎట్లొచ్చాయి? సంస్కారయుతంగా ఏవో భేదాలు వచ్చినాయి మీకు. ఆ భేదాలకు సంబంధించినవి ఆస్తిపరమైనవో, లేకపోతే ఇంకో పరమైనవో, లేకపోతే ఏదో బంధుత్వంలో వచ్చినటువంటి గొడవలు అనుకో. దానికి సంబంధంగా వాళ్ళు వచ్చి అన్నారనుకో, తిట్టారనుకో. వైరుధ్య సంస్కారాలు ఉన్నాయి కాబట్టి తిట్టారు. ఆ వైరుధ్యంతో అక్కడి సంస్కారం ఎట్లా ఉందో అట్లా వ్యవహరిస్తారు. వాళ్ళ మనసులో నీ మీద ఏ విధమైనటువంటి వైరుధ్యం ఏర్పడిన సంస్కారం ఉందో వాళ్ళు అట్లే ప్రవర్తిస్తారు.
నీకు వ్యతిరేకమైనటువంటి సంస్కారం వాళ్ళలో ఆల్రెడీ ఏవో భావాలు పడక ఉంది గూడు కట్టుకొని వాళ్ళు ప్రవర్తించినప్పటికీ ఆ సంస్కారం వాళ్ళ మీద ఉన్నటువంటి సంస్కారం వల్ల వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళ సంస్కారంతో ప్రవర్తిస్తున్నారు కాబట్టి దానికి వచ్చే కర్మ కానీ దానికి వచ్చే కారణాలన్నీ వాళ్ళవే. అట్లా వ్యవహరిస్తారు నీ మీద. వ్యవహరించినప్పుడు నువ్వేం చేయాలి? ఏదో వివరంగా వాళ్ళకి చెప్పగలిగే విధంగా ఇదిగో చెప్పాలి. లేదు నీ తప్పు ఉంది అనుకో భరించాలి. లేదనుకో నేను ఆత్మను కదా, వాళ్ళు నా శరీరంతో ఏర్పడిన బంధంతో ఏవో భావించుకొని నా పట్ల వ్యతిరేకత పెట్టుకొని నన్ను అంటున్నారు అని. నేను ఆత్మను కదా, నేను ఈ శరీరం ఉన్నంతకాలం అది చేసుకున్న సంస్కారాలు అక్కడ వైరుధ్య సంస్కారాలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా. ఇంతకుముందు సంస్కారం చెప్పారు కదా, తల్లికి ఉండే సంస్కారం, తల్లి బిడ్డ అనేటువంటి శరీర సంస్కారంగా ఇంతకుముందు చేసింది. కాబట్టి అక్కడేమనుకుంది, నా శరీరాన్ని కనిపించిన తల్లి కాబట్టి వచ్చినటువంటి కష్టంలో నేను సేవ చేయాలి అని అనుకొని చేసావు. అక్కడ ఆ తల్లితో ఉన్నటువంటి బంధంతో ఉన్నటువంటి బంధువులే ఇల్లు. ఇప్పుడు నీకు వచ్చినటువంటి బంధువులు వచ్చి ఆ బంధువులు ఏదో వ్యతిరేక భావాన్ని వైరుధ్యంగా పెట్టుకొని లోపల నీ పట్ల అన్నారు అంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకు వైరుధ్య సంస్కారాలు ఉన్నాయి, అందువలన వాళ్ళు వ్యతిరేకంగా ఇట్లా వ్యవహరిస్తున్నారు. ఇది శరీర ధర్మము, నాది కాదు కదా. ఇది నాకు ఆత్మస్వరూపంగా ఉన్నా నేను. శరీర ధర్మంగా ఏవో వచ్చినాయి కొన్ని ఆస్తులవో ఇతరత్ర భౌతికపరమైనటువంటి గొడవలు అనుకో. వచ్చి వాళ్ళు అంటున్నారు, వాళ్ళకు నా మీద వైరుధ్య భావం ఏర్పడింది కాబట్టి ఆల్రెడీ వైరుధ్య సంస్కారం వాళ్ళకు ఉంది కాబట్టి అని నువ్వు నేను శరీర ధర్మంగా ఉన్నటువంటి దాన్ని కాదు, శరీర ధర్మంగా వచ్చిన ఈ విభేదాలు కాబట్టి నేను ఆత్మస్వరూపురాలని, నేను కూడా తీవ్ర భావోద్వేగం చెంది వాళ్ళతో చెప్పాల్సిన పని లేదు. నీ జవాబు నువ్వు చెప్పి ఊరికే ఉంటే అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా తీవ్రం ఏం నేనంటే నువ్వు అంటున్నా అలుసా అని నేనంటే ఇట్లని మళ్ళీ పోయినావు అనుకో, ఇంక మళ్ళీ నీ శరీర ధర్మం పనిచేస్తుంది. వ్యతిరేకంగా పుట్టాయి వెంటనే భావాలు పుట్టి రజోగుణం ప్రవేశించి ఇంకా ఏమేమి చేయాలో అంతా శివాలెత్తినట్టుగా కొట్లాడుకుంటూ అంటారు. అవన్నిటికీ కారణం ఏంటంటే ఆ కొంచెం సేపు శరీర ధర్మంగా వచ్చినటువంటివి ఇవి అని చెప్పి మనసులో ఆలోచన చెందేటువంటి స్థితి ఉండదు కాబట్టి భావోద్వేగం చెంది ఆ విధంగా అవుతుంటాయి అని నువ్వు వ్యవహరిస్తే ఇది శరీర ధర్మం నాది కాదు కదా, నేననేటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది, దానికి ఏ సంబంధము లేదు. ఈ శరీర బంధంతో ఏర్పడినటువంటి బంధువులు వచ్చి దాంతో ఏర్పడినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వైరుధ్య భావాలతో నన్ను అంటా ఉన్నారు అని నువ్వు వ్యవహరించుకో. ఆ శరీరానికి సంబంధించింది నాకు లేదు కదా అని. మరి నాకే నన్ను అంటున్నారంటే నీలోని నీ శరీరం యొక్క ఆకారాన్ని చూసి నిన్ను అంటున్నారు తప్ప నీలో ఉన్నటువంటి ఆత్మను గమనించలేరు, గుర్తించలేరు కూడా వాళ్ళు. దాన్ని బట్టి ఏం తిట్టలేరు. ఈ శరీరం నీకు పేరు పెట్టారు ఒకటి, ఆ వెంకమ్మ ఏదో ఒకటి పెట్టారు. ఇంకొక ఆమె పోయి చెప్పింది, ఆ వెంకమ్మ నిన్ను ఇట్లా అనింది అని పోయి చెప్పింది ఆమెకు. ఇంకా ఈ వెంకమ్మ ఆకారం కలపడినప్పుడు ఆమెకు వచ్చింది కోపం. ఆమె ఇట్లన్నటువంటి కదా ఆమె వచ్చి నాకు చెప్పిందని. ఇవన్నీ ఆకారాల మధ్య జరుగుతున్నాయి చూడండి. ఆకారం ఆ ఆకారం ఈ ఆకారం, ఆ ఆకారం ఈ ఆకారాన్ని చూస్తూనే వచ్చింది కోపం. ఇంకా ఈ రకమైనటువంటివన్నీ జరిగినప్పుడు ఈ శరీరంగా వచ్చినటువంటి వైరుధ్యంగా భావన చెంది ఆ వైరుధ్యం నాది కాదు, నేను ఆత్మస్వరూపురాలని, నాతో ఉన్న బంధుత్వ కారణంగా ఏర్పడినటువంటి దాంతో ఆమె అంటోంది అని ఒక్క క్షణం ఆలోచన చేసి మళ్ళీ నువ్వు కూడా ఈ ఉద్వేగం ఏదైతే రజోగుణ సంబంధమైన ఉద్వేగంతో కాకుండా ఉదాసీనంగా తీసుకోదాన్ని. ఉదాసీనంగా తీసుకొని జవాబు చెప్పి ఊరికే ఉండాలంతే. ఆ శరీరానికి సంబంధించింది కదా, నాకు లేదు కదా అనేది అంతే ఉండాలి. మళ్ళీ నువ్వు కూడా చేసుకుంటే ఇంకా కొన్ని కొత్త కర్మలన్నీ మూటగట్టుకున్నట్టు. కాబట్టి నాకు లేనప్పుడు నాకేంటి సంబంధం? నా ఆత్మస్వరూపురాలుగా ఉన్నదానికి ఏ సంబంధము లేదు. ఆమె తిడుతున్నదో లేకపోతే భావిస్తున్నదో వాదిస్తున్నదో అంతా కూడా నా శరీరానికి, నా శరీరంతో ఉన్న బంధంతో బంధువు అయింది, వచ్చింది, వాదిస్తుంది అనే భావనలో ఉండి వాటిల్లో తాదాత్మ్యం చెందకుండా అంటే దాంట్లో ఇమిడిపోయి మళ్ళా భావన చెందావో మళ్ళా రజోగుణ సంపన్నత పెరిగి దాంతో తీవ్రత పెరిగి ఇంకా అది అట్లే దారి తీస్తుంది. కాబట్టి
తాదాత్మ్యం చెందకుండా విలక్షణంగా ఉండి దాంతో తాదాత్మ్యం చెందకుండా శరీర ధర్మంగా వచ్చినటువంటి కొట్లాటగా భావించి ఆ శరీర ధర్మంగా దాన్ని అనుభవిస్తూనే ఆ వచ్చినటువంటి గొడవను అక్కడ ఏది అనుభవించాలో అనుభవిస్తూ ఉంది. అనుభవించాల్సిన శరీరంగా భావించినటువంటిదే వాళ్ళు వచ్చి తిట్టినా కొట్టినా. ఈ మనసులో ఉన్న దాంతో తాదాత్మ్యం చెంది తీవ్రత కనుక పొందితే మళ్ళీ అదే రకమైనటువంటి వైరుధ్య భావన నీలో కూడా ఉన్నట్టు. ఆమెకు వైరుధ్య భావన ఏ విధంగా వైరుధ్య సంస్కారం ఉందో నీ పట్ల, నీకు ఆ వైరుధ్య సంస్కారం ఉన్నట్టు. కాబట్టి నేను ఆత్మస్వరూపురాలని అనే భావనలోనే స్థిరపడుతూ రావాలి. స్థిరపడుతూ వస్తే ఏ ఏ విషయాలు వాళ్ళు లోకంలో ఉన్నటువంటి బంధాలతో లోకం దృష్టిలో బాగా ప్రవర్తన చెందుతూ ఉంటారు వాళ్ళు. సాధకుడుగా గురువు దగ్గర చేరినటువంటి నీలాంటి వాళ్ళు ఎట్లా ఉండాలి? సాధకుడుగా చేరి విచారణంతా చేస్తున్నటువంటి వాళ్ళు ఆమె పద్ధతిలోనే ఉండకూడదు. శరీర ధర్మంగా వచ్చినటువంటి తిట్లో శాపనార్థాలు కష్టాలు వచ్చినాయి. నువ్వు కూడా 4 జవాబులు చెప్పావు, శరీర ధర్మంగానే చెప్పావు. ఆ జవాబు ఏం చెప్పాలో అంతే తప్ప నేను ఆత్మస్వరూపురాలిగా ఉండే దాని భావనలేకి పగ ప్రతీకారము ఏర్పరచుకొని రగిలిపోయినారనుకో, రజోగుణ సంబంధమైనటువంటి కర్మను నువ్వు చేసి దాని ఫలితాన్ని పొందడానికి మళ్ళీ బంధాన్ని కల్పించుకున్నట్లే. కాబట్టి ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ? శరీర ధర్మంగా ఆమె వచ్చి తాదాత్మ్యం చెంది ఆమె నా అనంటే శరీర ధర్మంగా నువ్వు తాదాత్మ్యం చెందకుండా, దాంతో మనసులో తాదాత్మ్యం చెందకుండా శరీర ధర్మంగా అవి అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని సంస్కారయుతంగా మార్చుకొని మళ్ళీ బంధాన్ని పెంచుకోకుండా ఒక సంస్కారం ఖర్చు అయిపోయింది. నీ దగ్గర ఉన్నటువంటిది ఆ బంధంతో కలిగినటువంటిది కొంత ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయి దాంతో కొంత పోయిందిలే, కొంత ఖర్చు అయిపోయింది. పాతది ఏదో ఉన్నది, నేను నేను ఈ తిట్లు తినాల్సిన పని ఏదో ఉన్నది నాకు, కాబట్టి అది ఖర్చు అయిపోయిందిలే అనుకునే తట్లు ఉంటే పాతది ఖర్చు అయిపోతుంది. కొత్తది ఇంక ఏర్పడదు. ఇక కొత్తది ఏర్పడే అవకాశం లేదు. పోయి ఇంక నాకు ఏం సంబంధం ఉంది పొమ్మ, ఇంక ఏం మాట్లాడే పని లేదు, అవసరం లేదు అని అనుకుంటే మళ్ళా వచ్చే వివాదం ఏంది లేదు. ఇంకా అట్లా ప్రతిదీ ఆత్మగా భావిస్తే నువ్వు లోకులతో బాధి పోల్చుకొని లోకులు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా అన్నా కాదు. ఇక్కడ చేరినటువంటి గురుమూర్తి దగ్గర చేరి తనను తాను లేకుండా చేసుకోవాలనే స్థితి రావాలి అంటే ముందు తాను ఆత్మగా స్థిరపడాలి. తాను ఆత్మగా స్థిరపడితే ఆత్మస్వరూపం అనే దాంట్లో నుంచి అది లేనటువంటిది అనాత్మ అనేదేమో శరీరంగా ఉంది, ఆత్మస్వరూపంగానేమో గుర్తెరిగే చైతన్యంగా ఉన్న ఎరుక ఉంది. ఆ రెండు పోయినటువంటి సంస్కారాలు, ఆ రెండు సంస్కారాలు పోతే తప్ప వాటికి అతీతంగా ఆత్మకు అనాత్మకు రెండిటికి అతీతంగా ఉన్నటువంటి పరమును తెలుసుకొని నువ్వు ఆ పరమస్థితి చెందలేవు. కాబట్టి ఇవన్నీ ఏర్పడాలి అంటే ఇవన్నిటి భావన చెంది దృఢపడుతూ పోవాలి రాను రాను. ఇవంతా విచారణ ఏంటికి అంటే నీలో దృఢపడాలి. నువ్వు ఎప్పుడైనా ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ శరీర సంబంధమైన బంధంతో చూడకుండా నేను ఆత్మ సంబంధమైనటువంటి బంధంతో చూసేటట్టయితే నేను వేరే రకమైనటువంటి భేదాలనే పెట్టుకోను. ఇంకా అన్నిటా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే, శరీరాలు వేరువేరుగా రూపంలో ఉన్నాయి అని. అట్లా అన్నప్పుడు ఏమవుతుంది? ఆ సంస్కారం కొంత ఖర్చు అయిపోయింది, పాతది ఖర్చు అయి కొత్తది ఏర్పడింది. ఇంకా అట్లా ప్రతిదీ ఆత్మగా ఈ విధంగా అనువైనటువంటి అనుకూలమైనటువంటి సంస్కారాలతో వస్తారు. ఈ విధంగా ఏం చేస్తారు? అప్పుడు ప్రతిదాన్ని స్వరూపురాలిగా చూసేది మొదలు పెడతారు. ఆత్మస్వరూపురాలిగా నేను ఆత్మస్వరూపురాలిని, ఈ శరీరానికి సంబంధించిన బంధాలతో ఉన్న రూపాలన్నీ బాహ్యంగా కనపడుతున్నటువంటి సంస్కారాలతో అప్పుడు ఏర్పడినటువంటివే. కాబట్టి నేను ఆత్మస్వరూపురాలిగా ఉండి ఆ విధంగా ప్రవర్తన చెందాలి. అప్పుడు వాటిల్లో తాదాత్మ్యం చెందకూడదు. శరీర బంధంగా ఏర్పడేటువంటి సంస్కారాలతో వచ్చే గొడవలు కానీ, వచ్చేటువంటి ఆనందాలు కానీ, కేరింతలు కానీ, ఇంకోటి కానీ ఏ రకంగా ప్రవర్తించినప్పటికీ శరీరంతో ప్రవర్తిస్తుంది. నేననే ఆత్మస్వరూపురాలిగా దానితో తాదాత్మ్యం చెందకుండా పక్కనున్నా అంటే లోపల నీలోనే ఉన్నప్పటికీ దీంట్లోకి తాదాత్మ్యం చెందదు. వ్యతిరేకం వచ్చినప్పుడేమో అంటావు, అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ దానిలో లీనమవుతావు. వ్యతిరేకం వచ్చినప్పుడేమో ఈ విధంగా అంటావు, మళ్ళీ అనుకూలంగా వచ్చినప్పుడు లీనమైపోతావు. ఇంకా దాంట్లో లీనమైపోయిన అంతకుముందు ఏమో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ భావన చెంది లీనమైపోకూడదు.
మళ్ళీ అనుకూలంగా వచ్చినా కూడా ఇదే భావంతో ఉండాల. అప్పుడు వ్యతిరేకంగా తిట్టింది ఆయమ్మ, అప్పుడు శత్రువుగా ఉండింది. ఇప్పుడు మళ్ళీ కొత్త బంధం ఏర్పడింది, బంధుత్వమో ఇంకోటో అనుకో, మళ్ళీ అయినప్పటికీ కూడా దీంట్లో ఇరుక్కోకూడదు. మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇరుక్కోకూడదు. అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నేను ఆత్మస్వరూపురాల్ని, శరీర సంబంధంగా వచ్చింది, అప్పుడు గొడవ వచ్చింది, ఇప్పుడు అనుకూలత వచ్చింది. ఈ రెండు ఈ రకమైనటువంటి దీనికే వచ్చినాయి, దీని సంస్కారాలకు వచ్చినాయి, శరీర సంస్కారాలు. నేను ఆత్మస్వరూపురాలిగా ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ అదే భావంతో ఉన్నామని తాదాత్మ్యం చెందకుండా ఉండాలి. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు అనుకూలత వచ్చినప్పుడు కూడా లీనమైపోకూడదు. లీనమైపోయి అది కూడా బంధహేతువే కదా, అనుకూలంగా ఉన్నింది శరీర బంధంతో వచ్చినటువంటి బంధుత్వంతో బంధహేతువే, వ్యతిరేకంగా ఉన్నది అదే. ఇది సత్వ సంపన్నమైనటువంటి బుద్ధి పరిధిలోది. ఇది సత్వగుణ సంపన్నమైనటువంటి బుద్ధి పరిధిలో ఇవన్నీ బంధహేతువులే కదా. అప్పుడు బంధంతో వల్లనే వ్యతిరేకత వచ్చింది, శరీర బంధంగా ఏదో కొట్లాడిపోయింది. ఇప్పుడు అనుకూలత వచ్చింది శరీర బంధంతో ఉన్న బంధంతోనే. కాబట్టి నేననే ఆత్మస్వరూపానికి సంబంధమే లేదు దీంతో అని నువ్వు మళ్ళీ దాంట్లో తాదాత్మ్యం చెంది లీనం కావద్దు. కాబట్టి సత్వ సంపన్నమైనటువంటి బుద్ధి పరిధిలోది కాబట్టి ఇది కూడా ఆవరణలోదేగా. ఇది కూడా శరీరం అనే ఆవరణలో ఉండేటువంటి ఈ బుద్ధి ఏం చేస్తుంది అంటే, ఈ బుద్ధి శరీరం అనే ఆవరణలో ఉండే ప్రవర్తన చెందుతోంది. కాబట్టి కనుక ఆవరణ అవతలున్నది ఆత్మస్వరూపం, శరీరం అనే ఆవరణ భావంతో కాకుండా ఈ శరీరానికి అధిష్టానంగా ఉన్నప్పటికీ దీంతో సంగమించకుండా దీనికి ప్రకాశాన్ని మాత్రమే ఇచ్చి తాను సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదేమో ఆత్మస్వరూపం. కాబట్టి సుఖదుఖాలు అనేటివి దానికి లేవు. సుఖదుఖాలంటే బుద్ధి స్వరూపంగా అంతఃకరణ దేనితో బంధం కల్పించుకొని భావం చెందుతోందో దానికి కలుగుతున్నాయి సుఖదుఖాలు. నేనని పలుకుతున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాంతో ఈ బంధాలు సుఖదుఖాలన్నీ కూడా శరీర బంధంగాను, శరీరంలో ఉండి ఆవరణలో పనిచేస్తున్న మనసు బుద్ధి అంతఃకరణంలో కలుగుతున్నటువంటివే ఇవి, ఈ సుఖం అనేది కానీ దుఃఖం అనేది కానీ. కాబట్టి నాకు లేవు, నేను ఆత్మస్వరూపాలుగా ఉన్నా. ప్రతిదానికి విలక్షణమైన దానిని నేను ఆ ప్రతిదానికి విలక్షణమైనటువంటి స్థితిలో ఉన్నా. కాబట్టి అక్కడ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇతరుల నుంచి ఈ సంస్కారహితంగా వస్తున్నాయి. సుఖం రాని దుఃఖం రాని లేకపోతే ఏదైనా రాని ఇతరుల నుంచి శరీర సంస్కారహితంగా వస్తున్నాయి. అవి శరీర ధర్మము, శరీరానికి ఆ ధర్మం ఉంటుంది, శరీర ధర్మం. అది చేసుకుంటోంది, నాకేమీ లేదు అనేటువంటి భావంతో తాదాత్మ్యం లేకుండా విలక్షణంగా ఉంటున్నావా లేదా? ఆ శరీర ధర్మం శరీరం చేసుకుంటోంది అనేటువంటి భావంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటున్నావా లేదా? అట్లా విలక్షణంగా ఉన్నప్పుడల్లా నీకు అనాత్మ పదార్థమైన జీవత్వ భావం దూరంగా పోతోంది, ఆత్మగా స్థిరపడుతూ ఉంటావు. అట్లా నువ్వు ఎప్పుడైతే మనసులో ఎప్పుడు అట్లా అనుకుంటావో, విలక్షణంగా అనుకుంటావో, అట్లా విలక్షణంగా ఉన్నప్పుడల్లా నీకేమనిపిస్తోంది అంటే, అనాత్మ పదార్థం, ఈ శరీరం అనేది అనాత్మ పదార్థం. ఈ అనాత్మ పదార్థమే శరీర ధర్మంగా వచ్చినటువంటి సంస్కారాలతో వ్యవహారం అంతా చేస్తోంది. నేను దీంట్లో ఉండి విలక్షణంగా ఉండి దీనితో అంటకుండా ఉన్నటువంటి ఆత్మను అని నీకు భావన ఎప్పుడెప్పుడైతే కలుగుతుందో అప్పుడు జీవత్వము అనేటువంటి జీవుణ్ణి నేను అనే భావన క్రమక్రమంగా, జీవుడు అంటే ఆ నామరూపాత్మకమైనటువంటి శరీరం కలిగినటువంటి ప్రకృతిలో ఒక జీవస్వరూపంగా భావించేటువంటి తత్వం నుంచి మెల్లిగా దూరంగా అవుతావు, దూరం పొందుతావు. జీవభావం నుంచి దూరమై ఆత్మభావంగా స్థిరపడతా వస్తావు. నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావంతో స్థిరపడతా వస్తావు. స్థిరపడి నువ్వు మొత్తం నీవు మళ్ళీ అఖండ ఎరుక కారణమైన, సృష్టికి కారణమైన ఈశ్వరుడు అనేటువంటి అఖండ ఎరుక కూడా ఇటువంటిదే, ఆత్మస్వరూపంగా ఉన్నదే. జగత్ అనేదంతా ఆకార రూపంలో ఉంటే దాన్ని నడిపించడానికి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నదే పరమాత్మ అనేది తెలుసుకుంటూ ఆ స్థితిలోకి వస్తే మళ్ళీ దాని నుంచి పోయేది, దాని నుంచి తప్పించే గురుమూర్తి ఉంటాడు. కాబట్టి నేను తప్పించడానికి ముందు నువ్వు ఆ భావన చెందితే, ఆ స్థితి లేకపోతే అక్కడి నుంచి తప్పించేది గురుమూర్తి కృప, నీ యొక్క తీవ్రత దాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి అట్లా కాను భావన చెందుతూ చెందుతూ విలక్షణంగా ఉన్నప్పుడల్లా అనాత్మ పదార్థమైనటువంటి నేను జీవుణ్ణి అనేటువంటి జీవత్వ భావన దూరం అయిపోయి నేను ఆత్మస్వరూపుణ్ణి అనే ఆత్మభావన స్థిరపడుతూ ఉంటుంది. ఆత్మగా ఎప్పుడైతే స్థిరపడుతున్న కొలది శరీర భావన క్షీణిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపునిగా స్థిరపడుతూ వచ్చే కొద్దీ శరీరం అనే భావన క్షీణిస్తూ వస్తుంది. క్షీణిస్తూ క్షీణిస్తూ శరీరం పట్ల తీవ్రత స్పందించేటువంటి రజోగుణ సంబంధమైనటువంటి అది తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు అంతా ఉదాసీనమైనటువంటి భావనతో ఉంటావు, దానితో తీవ్రత చెందకుండా. ఇప్పుడు నువ్వు స్త్రీగా, భార్యగా, ఫలానా వ్యక్తిగా ఎట్లా సహజంగా ఉన్నావు? వేరు వేరు పాత్రలు పోషిస్తూ ఉన్నావు కదా, తల్లిగా ఉన్నావు బిడ్డలకి, అట్లే భార్యగా ఉన్నావు ఓ పురుషుడు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ యజమానికి. మళ్ళీ నీకు మా బిడ్డలకు నీ పిల్లలకు మా పిల్లలు కలిగితే మళ్ళీ అవ్వగా ఉన్నావు. ఇన్ని రకాలైనటువంటి స్త్రీగా ఉండి నువ్వు ఇన్ని రకాలైనటువంటి పాత్రల్లో ఉన్నావు, వేరువేరు పాత్రల్లో. కాబట్టి ఆ వేరువేరు పాత్రల్లో ఉన్న ఫలానా వ్యక్తిగా ఎట్లా సహజంగా ఉన్నావు? ఎన్ని పాత్రల్లో ఆడు ఉన్నప్పటికీ అక్కడ పాత్ర యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఔచిత్యంగా మారుతుంది. అక్కడేమో మనవరాలు వచ్చినప్పుడు మనం అవగా అయిపోయావు, నాయనమ్మగానో అమ్మమ్మగానో అయిపోయావు. మళ్ళీ నీ కుమార్తెలుగా వచ్చినప్పుడేమో వాళ్ళకు తల్లిగా దీనిగా అయ్యావు, మాత తల్లిగా అయ్యావు పిల్లలుగా వచ్చినప్పుడు. ఇంకోరికి ఇంకో బంధంగా. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా వేరు వేరు పాత్రలన్నీ కూడా శరీరానివే. నువ్వేమన్నా సహజంగా ఫలానా వ్యక్తి, ఫలానా వెంకమ్మయ్యమ్మ, ఫలానా నారాయణమ్మ, ఫలానా లక్ష్మమ్మ అన్నారనుకో, ఆ ఫలానా లక్ష్మమ్మ అనేటువంటి నామరూపాత్మకమైనటువంటి ఆ పేరు శరీరానికి పెట్టినటువంటి దాంట్లో ఏ తేడా లేదు. ఆ శరీరానికి ఉండేటువంటి బంధాలను బట్టి మనవరాలితో ఓ రకంగా, బిడ్డతో ఓ రకంగా, ఆ బిడ్డకు పెళ్ళైతే అల్లుళ్ళతో ఓ రకమైనది, తన కుటుంబంతో తన భర్తతో ఓ రకంగా, తన అత్తతో ఓ రకంగా వేరువేరైనటువంటి పాత్రలు శరీరం పోషిస్తూ ఉంది. ఆ పెట్టినటువంటి ఆమెకి ఏ పేరుతో ఉందో అదేమో ఒక రకంగానే ఉంది, అక్కడ మారిపోలే, ఆ పేరు మారిపోలే. శరీరానికి ఉన్నటువంటి సంస్కారం చేత ఆ వేరువేరుగా ప్రవర్తించినటువంటి వేరువేరుగా వ్యవహారం చేసినటువంటిది ఉంది అక్కడ. ఇప్పుడు ఏమవుతున్నావంటే నువ్వు ఏ రకంగా పనిచేస్తే నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దానిగా నీ భావన చెందితే, నేను ఆత్మననే భావంతో వచ్చినప్పుడు ఆత్మభావన కలిగింది. శరీర భావనతో తాయత్వం చెందినప్పుడేమో ఆ సంస్కారాల చేత భర్తను ఒక రకంగా, బిడ్డను ఒక రకంగా, అల్లుడిని ఒక రకంగా, కొడుకును ఒక రకంగా, నీతో ఉన్నటువంటి బంధాలను బట్టి పిలిచావు, బంధాలను బట్టి తాదాత్మ్యం చెందావు, ఆయా బంధాలను బట్టి. అట్లా కాకుండా నువ్వు ఆత్మస్వరూపురాలుగా ఉన్నప్పుడు, ఆత్మభావనతో ఉన్నప్పుడు నేను ఆత్మ అనే భావంతో ఉన్నావు, తాయాత్మ్యం చెందకుండా ఉన్నావు. శరీర భావంతో తాయాత్మ్యం చెందినప్పుడేమో శరీరంతో వచ్చినటువంటి సంస్కారాల చేత విచారణ చేసుకున్నప్పుడేమో ఈ శరీర ధర్మం వాళ్ళే నిన్ను ఆత్మగా అనుభవంలోకి తీసుకెళ్తున్నారు, కొత్త సంస్కారాలు ఏర్పడకుండా పాతవి ఖర్చు చేసుకుంటున్నారు అనేటువంటి ఆత్మస్వరూపంగా భావించినప్పుడేమో నేను శరీర ధర్మంగా ఉన్నటువంటి దాంతో వాళ్ళతో ఏర్పడినటువంటి దాంతో జరుగుతున్నటువంటి చర్యలన్నీ కూడా నేను పాతవి ఖర్చు చేసుకుంటూ ఈ శరీరంతో నా బంధువులు అంతా ఎవరెవరైతే ఏర్పడి ప్రవర్తిస్తున్నారో వాళ్ళతో ఉన్నటువంటి శరీర బంధంగా ఉన్నటువంటి సంస్కారాలను పోగొట్టుకుంటున్నా. నేను పోగొట్టుకొని నేను ఆత్మస్వరూపురాలుగా ఉండి కొత్త సంస్కారాలు ఏర్పడకుండా పాతవి ఖర్చు చేసుకుంటూ ఉన్నాను అనేటువంటి భావంతో ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నీ సంస్కారాలు రద్దు కావు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో ఉండి నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో తాయాత్మ్యం చెంది మళ్ళీ రకరకాలుగా బంధాలు ఏర్పరచుకుంటే మళ్ళీ బంధం అట్లే ఉంటుంది. వాళ్ళతో ఉన్నప్పుడు ప్రవర్తించి మామూలుగానే ప్రవర్తిస్తూ ఆ పాత సంస్కారాలు ఏవి ఏర్పడినాయో వాటిని రద్దు చేసుకునే పద్ధతిలో నువ్వు వ్యవహారం చేయాలి. నేను ఆత్మస్వరూపురాలుగా ఉండేటువంటి తీవ్రమైనటువంటి ప్రేమోద్వేగాలకు గురి కాకుండా, తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా కోపంతో దుఃఖానికి కారణమైనటువంటివన్నీ తెచ్చుకోకుండా, గొడవలతో కాకుండా నువ్వు ఆత్మస్వరూపురాలుగా ప్రవర్తించి వాళ్ళతో
ఈ పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి పోతున్నాయిలే ఒకటి వీళ్ళతో వచ్చినటువంటి వ్యవహారం వల్ల, వీళ్ళతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారం వల్ల శరీర సంబంధంగా ఉన్నటువంటివన్నీ సంస్కారాలు రద్దవుతున్నాయిలే అనుకోవాలి. కాకపోతే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉండే సంస్కారాలు వాళ్ళు లేకపోతే రద్దుగా వాళ్ళు ఉండి పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటూ నీకు ఆత్మానుభవం, ఆ సంస్కారాలు రద్దయి ఆత్మానుభవం రావాలంటే వాటితో తీవ్రతతో స్పందించకుండా నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పటికీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు వ్యవహారంలో తాదాత్మ్యం చెందకుండా చేయాలి. కాబట్టి నీకు ఆత్మానుభవం అట్లా చేయకుండా ఉంటే రాదు కదా ఆత్మానుభవం అనేది. ఆత్మానుభవంగా ఉన్నావు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ మీద ప్రకోపించారనుకో, మంచిగా కానీ మంచిగా ప్రకోపించారంటే ఎంతో ప్రేమ వాత్సల్యం కల్పిస్తూ వచ్చారు నీ దగ్గరికి ఒకటి. లేదంటే నీ మీద ప్రకోపించారు వ్యతిరేకంగా, చెడ్డగా వచ్చారనుకో. కాబట్టి ఏ రకంగా రానిగాక మీదికి, ఆ రకంగా వస్తే శరీర ధర్మం, వాళ్ళ శరీరంతో నాకున్నటువంటి దాంతో వైరుధ్య భావం కానీ అనుకూల భావం కానీ వచ్చినది, నా శరీరానికి వచ్చింది. నేను తీవ్రంగా పట్టించుకోవాల్సిన పని లేదు. నేను ఆత్మస్వరూపురాలిని. వాటిని పట్టించుకోకుండా వాటిని వదిలేద్దాం. ఆ వదిలేసి ఊరికే ఉంటే పోతాయి. వచ్చినవి అంతకుముందు వచ్చినవన్నీ ఒకటి పోతా వస్తాయి. కాబట్టి బాధ వచ్చింది, బాధ్యత పెట్టారు, నీ మీద ఒక బాధ్యత పెట్టారు. కాబట్టి శరీర ధర్మంగా ఉంది కాబట్టి నాకున్నటువంటి బాధ్యత మేరకు నేను పనిచేయాలి. నీ మీద బాధ్యత పెట్టారు కాబట్టి శరీర ధర్మంగా చేస్తున్న దాన్ని నేను చేస్తున్నా. నేనేమో నా మీద బాధ్యత పెట్టారు కాబట్టి నేను చేస్తున్నా. అంతేగాని నేను మళ్ళీ ఇది నేనేననే స్థితిలో తాదాత్మ్యం చెంది ఇరుక్కోకూడదు. ఆత్మస్వరూపంగా ఉన్నది ఆత్మస్వరూపంగానే ఉండాలి. శరీర ధర్మంగా చేయాల్సిన బాధ్యత ఏవైతే నీకు చెప్పారో నువ్వు అది చేయాలంతే అని. ఆ బాధ్యత ఏమో చేసావు, కానీ దాని తాదాత్మ్యంలోకి తీసుకోలే. నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వంగా తాదాత్మ్యం చెందితే మళ్ళీ అది పట్టించుకున్నట్టు అవుతుంది. కాబట్టి దాన్ని వదిలేసావు, శరీర ధర్మంగా చేసావు, దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి గుణాలతో తాయాత్మ్యం చెందినప్పుడు వస్తుంది. ఇంకా గుణాలతో తాయాత్మ్యం చెందేవా, ఆయా గుణానికి సంబంధించినటువంటి పద్ధతి వస్తుంది నీలోకి. కాబట్టి గుణాలతో సంబంధం చెందకుండా, అందుకని ఇంతకుముందు ఉదాసీనత అనే పదం వాడారే, అక్కడ ఉదాసీనంగానని. కాబట్టి ఏ గుణంతో తాయాత్మ్యం చెందినా మళ్ళీ పనికిమాలిన విధంగా ఊరికేనే ఉన్నా జవాబు శరీరంతో శరీరం చెప్పిన దానికి శరీరం చెబుతుంది అనే పద్ధతిలోనైనా జవాబు చెప్పకుండా మరీ ఉంటే అదేమో తామస గుణంతో మూర్ఖత్వంగా అజ్ఞానంగా ఉన్నట్టేమో ఒక స్థితి. సత్వగుణంగా ఉన్నప్పుడేమో దానితో తీవ్రత లేకుండా కేవలము సత్వగుణంతో ఉండి చేయాల్సిన బాధ్యత ఏమో చేస్తూ చేయాల్సిన జవాబు చెప్తూ ఉంటేనేమో సత్వగుణంతో. రజోగుణం తీవ్రత చెందంటే ఆనందం చూపించినప్పుడు, ప్రేమ చూపించినప్పుడు ఆ రకంగా కరిగిపోతావు. లేదంటే వ్యతిరేకత వచ్చినప్పుడేమో ఈ రకంగా కోపం వచ్చి మళ్ళీ ఈ రకంగా మారుతావు. కాబట్టి తాదాత్మ్యం చెందకుండా చేయాలి. ఏం చేసినప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా చేయాలి. గుణాలతో తాదాత్మ్యం చెందకూడదు ముఖ్యంగా. ఏమ్మా? ఒక నిమిషం అమ్మా, 2 నిమిషాలు. కాబట్టి ఏమైపోయినావు అంటే ఈ కొత్త సంస్కారం ఏర్పడకుండా, గుణాలతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే కొత్త సంస్కారం ఏర్పడదు. గుణాలతో తాదాత్మ్యం చెంది కనుక ప్రవర్తించినావు అనుకో, ప్రేమ కలిగినప్పుడైనా లేదంటే దుఃఖం కలిగినప్పుడైనా బాధ కలిగినప్పుడైనా మళ్ళీ ఏమొచ్చింది నీలోకి, ఇంకా గుణాలు ప్రవేశించి ఆయా గుణాల సందర్భంగా ప్రవర్తించి అది నేనే చేస్తున్నాననే భావనతో మళ్ళా కొత్త సంస్కారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు నీ శరీరానికి. కాబట్టి కొత్త సంస్కారం ఏర్పడకుండా, గుణాలతో తాదాత్మ్యం చెందకుండా పాత సంస్కారం రద్దు చేసుకుంటే పాతవి పోతాయి, కొత్తవి మళ్ళీ ఏర్పడవు. కాబట్టి నువ్వు రాను నువ్వు విచారణలో భాగంగా రాను ఏమవుతావంటే ఆత్మస్వరూపురాలిగా అవుతావు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి స్వరూపురాలిగా కాకుండా ఆత్మస్వరూపురాలిగా అయ్యి నేను ఆత్మస్వరూపురాలిని అనే భావనలో స్థిరపడితే ఇంకా ఆ తర్వాత
గురుమూర్తి కరుణ చేత ఆ స్థితిలో నుంచి కూడా దాటుకున్నటువంటి స్థితిలోకి అయిపోయి ఏం చెందుతావు? నువ్వు సులభంగా దీన్ని దాటుకునేటువంటి ఈ సంస్కారాల సర్వము పోయి సంస్కారాలతో ఏర్పడినటువంటి కర్మ ఫలితాలను కూడా దాటుకొని కర్మ జన్మల ముడి నుంచి విడిపోయి గురుకరణ చేత దాటుకొని పరమనేటువంటి స్థితిని సులభంగా నీ భావన చెందడానికి వీలవుతుంది అప్పుడు ఈ స్థితిలో పోతే. కాబట్టి సమయం సరిపోయింది, ఇక్కడికి ఈ పేజీ సగంలోనే అయిపోయింది. కాబట్టి ఇప్పటికి ముగిద్దాం. మళ్ళీ ఈ పేజీలో నుంచినే రేపు మొదలు పెట్టుకుందాం. జయ గురు, అందరికీ జయ గురు. చెప్పండి, ఇది మంగళం జై చెప్పండి. సద్గురు ప్రో మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాయి పాయి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళమిస్తేమి మహదాంకారం బోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రో మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార్య సద్గురు ప్రో మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రో మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.